రైట్ ఇక న్యూస్ లెన్స్ చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీలో పోటీ నెలకొంది. గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. మొత్తం 2 టీచర్స్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి కాంగ్రెస్ లో తీవ్ర పోటీ కనిపిస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రాజేంద్రరావు, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి సైతం పోటీ కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ యామిని. ప్రస్తుతం గాంధీ భవన్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఎజెండాగానే కీలక సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టార్గెట్ 3గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే త్వరలో జరగబోయేటటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగా ప్రస్తుతం గాంధీ భవన్లో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్తో పాటు కరీంనగర్ ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఎజెండాగా ప్రస్తుతం అయితే సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులతో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి దేవదాస్ మున్షి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎందుకంటే ఈ సమావేశంలో ప్రధానంగా ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. ఎందుకంటే ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో కూడా ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు అత్యధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక పైన పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా బలోపేతం అవుతూ మరొకవైపు పూర్తి స్థాయిలో పనిచేస్తేనే ప్రధానంగా టీచర్ ఎమ్మెల్సీ, అదేవిధంగా గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి 2 స్థానాలను కైవసం చేసుకోవచ్చు అనేటటువంటి అంశానికి రాష్ట్ర కాంగ్రెస్ రావడం జరిగింది. ప్రధానంగా దానిలో భాగంగానే రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపైన ప్రధానంగా తమ అభిప్రాయాలను చెప్పడంతో పాటు ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన ప్రధానంగా చర్చ జరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మరోసారి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారా లేదా కొత్తగా మరొక అభ్యర్థిని బరిలో దించుతారా అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే మరొక అంశం కూడా తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డిని చేయాలి, కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకురావాలనేటటువంటి ఆలోచనను కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అంశంలో తీవ్ర పోటీ కూడా ఉన్నటువంటి, ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈజీగా ఆ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీలో ఉంటే గెలవచ్చు అనేటటువంటి ఆలోచనలో అభ్యర్థులు ఉన్నారు. అందుకే ఈ 2 స్థానాలకు సంబంధించి తీవ్ర పోటీ నెలకొంది. దాంతోపాటు మరొక టీచర్ ఎమ్మెల్సీ అయినటువంటి నల్గొండ, ఖమ్మంతో పాటు వరంగల్ ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా తీవ్ర పోటీ. ఎందుకంటే ఆ 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా అభ్యర్థులు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర కాంగ్రెస్ ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక పైన ఇప్పటికే కసరత్తు చేస్తుంది. అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున ఆ టికెట్ ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరిని బరిలో దింపాలన్నది మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ మరికొన్ని రోజులు ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.